హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈ పువ్వులు చూసారా? ఎవరైనా సరే గుర్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఏం పువ్వులంటే అవి ఆహ్, గోంగూర పువ్వులనమాట. మామూలుగా గోంగూర పువ్వులు వేరే కలర్‌లో ఉంటాయి కదా! సో, ఇక్కడొచ్చేసి పింక్ కలర్‌లో ఉన్నాయి. యెల్లో కలర్‌లో ఉంటాయి అనుకుంటాను. కొంచెం కొంచెం నేను కూడా మర్చిపోయాను. సో, ఏమనుకోకండి. ఆహ్, కాకపోతే ఎందుకు పింక్ కలర్‌లో ఉన్నాయంటే ఇది గుంటూరు గోంగూర అనమాట. ఈరోజు మన ఇంటికి కావాల్సినటువంటి వంకాయలు తెంపుతున్నాండి. ఇన్ని వంకాయలు ఇంట్లో వాడుకుంటున్నా అంటే వాడుకోను. కాకపోతే అవి సేల్కి వెళ్ళిపోతాయి అనమాట. అంటే అమ్మడానికి వెళ్ళిపోతాయి. సో వాళ్ళు వచ్చేసరికి కొన్ని తెంపాను, ఇంకొన్ని తెంపాల్సి ఉంది. సో అందుకని అవి పక్కన పెట్టేస్తాను. ఈలోపు ఇంకా మనకు కావాలి కదా. సో ఒకేసారి తెంపుకొని పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే రోజు వెళ్ళి దగ్గర ఉంటే పచ్చిమిరపకాయలు అవి తెంపుకుంటాను. మిగతా కొన్ని ఎక్కువ తెంపుకొని ఒక రోజుకి సరిపడా 2 రోజులు సరిపడా పెట్టుకుంటాను. పువ్వులు ఇట్లుంటాయి కానీ బాగుంటాయి గోంగూర. ఇక్కడ ఇక్కడికి రా, ఒక్కొక్కటి చూపిద్దిరా. క్యాబేజీ 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 అంతా పిచ్చి పిచ్చి మొలకలు మొలిసాయి ఇక్కడ. ఫస్ట్ టైం నా లైఫ్లో కొయ్యడం క్యాబేజీ, చూడడం కూడా ఎప్పుడు చూడలేదు, పెంచలేదు. ఫస్ట్ టైం వేసామన్నమాట. సక్సెస్ఫుల్ అయ్యింది. వేసింది నేను కాదు, మా వాళ్ళు. కొయ్యడానికి కూడా రావట్లేదు. ఫస్ట్ టైం వస్తున్నా కదా, అందుకే ఇబ్బందిగా ఉంది కొంచెం. క్యాబేజీ కోసాను. పండించింది మాత్రం మా ఆయన, కోసం మాత్రం నేను. ఫస్ట్ ఒక క్యాబేజ్. ఇది సెకండ్ వన్. ఇది కొరేండి. ఇది తోటకూర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పొలంలో ఉంటే మనం వేయనక్కర్లేదనమాట. కావాల్సినంత తోటకూర దొరుకుతుంది.
మిగతా ఆకుకూరల గింజలు ఉన్నాయండి, కానీ ఈ ఎండలకు అస్సలు రావట్లేదు. మేబీ ఎక్కడైనా నీడలో వేస్తే ఒకవేళ వస్తుందేమో తెలీదు, కానీ నేను వేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఊరికే చనిపోతున్నాయి. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ అసలు సరిపోవట్లేదు పొలంకి. కొంచెం కష్టంగా ఉంది అనమాట. సమ్మర్ వస్తేనే చాలా కష్టం వాటర్. ఎందుకంటే వేరేకు అంటే మార్చి పెట్టాల్సి వస్తుంది. సరే మనం వేసే కొన్నిటికి నీళ్ళు సరిపోవా అంటే సరిపోతాయి, కాకపోతే ఎందుకు రిస్క్. సో ఇవన్నీ వస్తున్నాయి కదా, మునగాకు అలాగే తోటకూర ఇవన్నీ వాడుకుంటాం కదా. సో ఎలాగో గోంగూర కూడా వస్తుంది ఈ మధ్యకాలంలో. అందుకని 3 ఆకుకూరలు ఉన్నాయి కదా, వారంలో అదొకసారి చేస్తే సరిపోతుంది అన్నట్టుగా సరిపెట్టేస్తున్నాను. ఇంకా వెయ్యాలి. సో అన్నీ తెచ్చి పెట్టుకున్నాను కానీ వేయట్లేదు. ఇంకా పని ఉన్నందువల్ల కూడా అది కుదరలేదన్నమాట. సో నెక్స్ట్ ట్రై చేసి చూస్తాను. తోటకూర అలాగే మునగాకు మాత్రం చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నాను. కొంచెం డాక్టర్ కూడా చెప్పారనమాట, మునగాకు ఎక్కువ తినమని. తోటకూర కంటే మునగాకు ఎక్కువ తినమని చెప్పారు. సో అందుకని కూడా చాలా ఎక్కువగా చేస్తున్నాను. డాక్టర్ చెప్పినా నేనైతే ఎక్కువగానే తింటాను మునగాకు. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి కొనడం కంటే మన తోటలో పండించినవి, అంటే రకరకాల ఆకుకూరలు తినేదంటే మన తోటలో పండించినవి కొంచెం తిన్నా సరే, ఒక ఆకుకూర తిన్నా సరే చాలా బాగుంటుంది అన్నది నా అభిప్రాయం అనమాట. అదే మెయింటైన్ చేస్తాను. సో సిటీలో ఉన్నప్పుడు కూడా నేను ఆకుకూరలు కొద్దిగా అయినా సరే ఇంట్లోనే వేసుకునేదాన్ని. ఎందుకు అంటే బయట ఆకుకూరలకు మనం ఓన్గా పండించుకునే ఆకుకూరలకు చాలా తేడా ఉంటుందన్నమాట. మునగాకు తినడం కాస్త ఇష్టం ఉండదు, కానీ దీనివల్ల ప్రయోజనాలు మాత్రం విపరీతంగా ఉంటాయండి. సో ఒక్కటని చెప్పలేము. ఒంట్లో రక్తం పెరుగుతుంది, అలాగే హెయిర్ బాగా గ్రోత్ పెరుగుతుంది, అలాగే ఎముకలు స్ట్రాంగ్గా అవుతాయంట. కేవలం తినడమే కాకుండా దీన్ని హెయిర్కు అప్లై చేసిన జుట్టు బాగా పెరుగుతుంది, సిల్కీగా తయారవుతుంది. అలాగే ఫేస్ వాక్ కూడా దీన్ని వాడతారండి. చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఓన్లీ మునగాకును మాత్రమే. సో అలాగే చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈరోజు వచ్చేసి ఇవన్నీ కోసానమాట. ఈరోజు మేము ఫస్ట్ కాపు తెంపుతున్నాం అనమాట. సో ఫస్ట్ కాపు తెంపేటప్పుడు కంపల్సరీ పూజ చేస్తామని మీకు కూడా తెలుసు. అలాగే మన వీడియోస్ రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. రైతులకు ఎప్పుడు నష్టం వస్తుందో ఎప్పుడు లాభం వస్తుందో ఎవ్వరు చెప్పలేరు. ఎస్పెషల్లీ ఆ పొలం కూడా చెప్పలేదు, తోట కూడా చెప్పలేదు అనమాట. ఈరోజు మేము మొక్కజొన్న అలాగే ఇంకా టమాటాలు కూడా తెంపుతున్నాం. మొక్కజొన్న అంటే అన్నీ తెంపట్లేదు, 1-2 తెంపుతున్నాం. ఎందుకంటే ఈరోజు తెంపాలి అన్నట్టుగా తెంపుతున్నాం. ఈ ఎండలకి అస్సలు టమాటాలు అస్సలు రావట్లేదండి. చెట్లన్నీ చాలా వరకు ఎండలకు అనుకుంటాను ఫస్ట్ టైమే మాడిపోయాయి. సో మనకే కాదు అందరికి అలాగే ఉంటుంది. సో ఎండాకాలంలో వేయకూడదు, కానీ వేసామన్నమాట. ఫస్ట్ ప్రయోగం సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అది తర్వాత క్వశ్చన్. సో ముందు మనం వేసామా, అందులో సక్సెస్ అయ్యామా లేదా, దానివల్ల లాభాలేని నష్టాలేని అన్నీ తెలుసుకున్నాలని వేసామన్నమాట. కానీ ఓకే, రేట్ అయితే బాగుంది. కాకపోతే ఇంకొన్ని రోజులు ముందు కానీ ఇంకొంచెం వెనక్కి కానీ పెట్టింటే బాగుండేది అనిపించింది. సో మనం ఫస్ట్ అన్నీ నేర్చుకోలేం కదా. ఫస్ట్ పంట బాగా వచ్చింది, తర్వాత సెకండ్ పంట కూడా బాగుంది. కాకపోతే క్లైమేట్కు అది సూటబుల్ కాలేదన్నమాట. అలా కొంచెం సక్సెస్ కాలేదనే చెప్పాలి. అంటే ఎండలు తీవ్రంగా ఉన్నాయి కదా, ఈ ఎండల వల్ల కొంచెం చెట్లు అటు ఇటుగా అయిపోయాయి అన్నమాట. ప్రాబ్లం అది.
ప్రజెంట్ మార్కెట్ రేట్ వచ్చేసి అంటే ఈ రోజుకి బాక్స్ వచ్చేసి 400 అలా వెళ్తుంది. సో మీ దగ్గర ఎలా వెళ్తుందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే కిలో ఎంతో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒక్కొక్క ఊర్లో ఒకలాగా ఉంటుంది, కానీ అంటే మనం తెలుసుకోవాలి కదా ఎక్కడ ఎలా ఉంటుందని. సో గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా తెలుస్తుంది. కొన్ని వీడియోస్ కూడా ఫాలో అవుతున్నాను. సో వాటి వల్ల కూడా చాలా నేర్చుకున్నాను. కాకపోతే ఎన్ని నేర్చుకున్నా సరే మనం అప్పుడప్పుడు ఇలా ఉల్టా పల్టా అయిపోతూ ఉంటామన్నమాట. సో ఎండలు వల్ల కొంచెం అటు ఇటు అయిందనమాట టమాటో. సో కొంచెం పర్లేదు, బాగానే ఉంది రేటు కూడా. సో ఇంతకుముందు మనం ఫస్ట్ టమాటా వేసినప్పుడు మాత్రం ఫస్ట్లో బీభత్సంగా వచ్చింది. లాస్ట్కి వచ్చేసరికి పంట బాగా వచ్చింది, కానీ టమాటాలు బాగున్నాయి, కానీ రేట్ రాలేదు. ఇప్పుడు రేటు బాగుంది, కానీ టమాటా చెట్లు బాలే అనమాట. అది రీజన్. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ ఎండకు భయపడి చూసారా నేను ఎంతగా కట్టుకున్నాను. మామూలుగా ముక్కు వరకు కట్టుకోలే, ముక్కు కట్టుకుంటే ఊపిరాడదని అలా కట్టుకొని తెంపేస్తున్నాం. చూసారుగా డే 1 ఇది మేము తెంపేది. చూడండి ఎండకు చెట్లు ఎలా చచ్చిపోతున్నాయో, అస్సలు తట్టుకోవట్లేదు టమాటాలు. టమాటా పెట్ట కూడా ఆల్రెడీ. సో ఎండాకాలంలో అది ఇప్పుడు తెలిసి వచ్చిందనమాట మాకు. తెలియక చేసినటువంటి తప్పు అనమాట ఇది. కొన్నిసార్లు మనకు అనుభవం కావాలి కదా. ఒకసారి అనుభవం అయితే నెక్స్ట్ టైం అలాంటి తప్పులు చేయకుండా ఉంటాము. సో ఈరోజైతే మేమే తెంపేస్తున్నాం టమాటాలన్నీ అనమాట. సో తప్పకుండా మరి నెక్స్ట్ ఏం జరిగింది ఏంటనేది కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఎప్పుడు నేను పెడతా అని చెప్తాను, కానీ చూసారు కదా ఈ పనుల వల్ల నేను అస్సలు వీడియోస్ తీయలేకపోతున్నాను, తీసినా కూడా పెట్టలేకపోతున్నాను. అక్కడక్కడ కాయలు బాగున్నాయి, కాకపోతే చెట్లే ఎందుకో ఎండలకు తట్టుకోలేకపోతున్నాయి. మనమే తట్టుకోలేం కదండి, ఇంకా ఏ చెట్లు ఎలా తట్టుకుంటాయి. సో మొక్కజొన్న బాగా వచ్చింది, కాకపోతే టమాటా లాస్ అయింది. అదొక డిసప్పాయింట్మెంట్ మాత్రం అలాగే మిగిలిపోయింది. సో టమాటాలు ఎంత బాగున్నా సరే అక్కడక్కడ ఎండలకు ఎలా మెత్తగా అయిపోతున్నాయి చూడండి.